పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్తో పాటు సెకండ్ సింగిల్ రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. కొల్లగొట్టినాదిరా అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో నిధి అగర్వాల్ను పవన్ పొగుడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మాట వినాలి అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా అప్డేట్తో పవన్ వ్యాలంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై మూవీ నిర్మిస్తుండగా అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుండగా మార్చి 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుండగా చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నట్లు సమాచారం. కానీ మేకర్స్ మాత్రం చెప్పిన డేట్కే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలిని విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గిస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎన్ రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు 5 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 100 కోట్లకు పైనే బడ్జెట్తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.